హోల్స్ లోంచి అయితే ఈ లోపల ఉన్న శివలింగం మీద అయితే పడతాయంట సన్ రేస్ అనేవి. లైట్ అనేది వచ్చి శివుడి నుదుటి మీద అయితే పడుతూ ఉంటదంట. గుడి యొక్క బ్లూ ప్రింట్ ఇది. 18 ఫీట్లు అంటే ఇప్పుడు సర్పం వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని వెళ్తాం అక్కడ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఉన్న ప్లేస్ ఏంటంటే నందికంది అనే గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో ఒక స్పెషాలిటీ అయితే ఉంది. అదేంటంటే ఇక్కడ రామలింగేశ్వర స్వామి వారి దేవాలయం అయితే ఉంది. సో ఈ టెంపుల్ని అయితే 11వ శతాబ్దంలో చాళుక్యుల టైంలో అయితే కట్టారు. మీరు వెనకాల గోపురం చూస్తున్నారు కదా, ఈ గోపురాన్ని అయితే మొత్తం ఒకే స్టోన్ తో అయితే కన్స్ట్రక్ట్ అయితే చేశారు. మన ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం అయిన ఆంకోర్ వాట్ దేవాలయం ఉంటది కదా, సో ఈ టెంపుల్ కూడా సేమ్ అదే స్ట్రక్చర్ లో అయితే ఉంటది. అలాగే ఈ టెంపుల్ ని మనం గూగుల్ మ్యాప్స్ నుంచి చూస్తే ఈ టెంపుల్ మనకైతే ఒక లోటస్ ఫ్లవర్ షేప్ లో అయితే కనిపిస్తుంది. మనకి పైనుంచి ఒక లోటస్ ఫ్లవర్ మధ్యలో శివలింగాన్ని ప్రతిష్ఠించినట్టు కనిపిస్తుంది అంట లోపల శివలింగం. అండ్ అలాగే ఈ గుడికి ఇంకొక ప్రత్యేకమైన విషయం ఏంటంటే, సో ఈ గుడి తోరణాన్ని చూస్తున్నారు కదా మీరు. సో ఈ గుడి తోరణం పైన సో మనకైతే అక్కడ హోల్స్ కనిపిస్తున్నాయి చూడండి. సో ఆ హోల్స్ లోంచి అయితే ఎవ్రీడే మార్నింగ్ అయితే సన్ రేస్ అనేవి అందులోంచి డైరెక్ట్గా వెళ్ళి మనకైతే గుడి లోపల ఉన్న శివలింగం మీద అయితే పడతాయంట సన్ రేస్ అనేవి. సో ఈ గుడిని అయితే ఈ విధంగా అయితే నిర్మించారు అప్పట్లోనే. అండ్ అమ్మవారి విగ్రహం కనిపిస్తుంది కదా, సో దాన్ని ఎటువంటి సపోర్ట్ లేకుండా పెట్టారంట గుడి పైన. సో మిగిలిన విషయాలన్నీ గుడి లోపలికి వెళ్ళి సో తెలుసుకుందాం మనం. సో లోపలికి వెళ్ళి టెంపుల్ని మొత్తం చూద్దాం. అలాగే మనకి గుడి లోపలికి వచ్చిన తర్వాత మనకైతే ఇక్కడ గుడి బయట అయితే మనకి శిలా శాసనాలు అయితే కనిపిస్తాయి మనకి. సో ఈ శిలా శాసనాల మీద అయితే గుడి యొక్క చరిత్ర మొత్తాన్ని అయితే సో లిఖించి పెట్టారు. ఇలా రాసి పెట్టడం వల్ల ఈ గుడి యొక్క ఈ చరిత్ర అనేది అందరికీ అయితే తెలిసింది. అండ్ అలాగే ఈ టెంపుల్ని ఎప్పుడు కన్స్ట్రక్ట్ చేశారు, ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేశారు అనేది ఇక్కడ ఉన్న శిలాశాసనం మీద అయితే మొత్తం అయితే లిఖించారు. అండ్ అలాగే ఇక్కడ గుడిని బయట నుండి చూస్తున్నారు కదా, ఈ గుడి అయితే ఒక తామర పువ్వు ఆకారంలో అయితే ఉంటుందంట. సో ఈ గుడిని మనం పైనుంచి చూస్తే, సో డ్రోన్ వ్యూలోంచి చూస్తే ఒక తామర పువ్వు ఆకారంలో సో శివలింగాన్ని ప్రతిష్ఠించినట్టు ఈ గుడిని అయితే నిర్మించడం అయితే జరిగింది. ఇక లేట్ చేయకుండా గుడి లోపలికి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనమైతే గుడి లోపలికి అయితే వచ్చేసాము. ఈ గుడిని మీరు చూస్తున్నారు కదా, ఈ గుడిని అయితే 11వ శతాబ్దంలో అయితే నిర్మించడం అయితే జరిగింది. ఈ గుడిని కళ్యాణ చాళుక్య టైంలో అయితే ఈ గుడిని అయితే నిర్మించారు. అండ్ అలాగే ఈ గుడిని నిర్మించేటప్పుడు విక్రమాదిత్య 5 అయితే రూలింగ్లో ఉన్నారంట రాజు. సో ఆ టైంలో అయితే ఈ గుడిని అయితే నిర్మించడం అయితే జరిగింది. అలాగే ఈ గుడి లోపల నందీశ్వరుడి విగ్రహాన్ని కూడా చాలా డీటెయిల్డ్గా చెక్కడం అయితే జరిగింది. అండ్ ఈ టెంపుల్లో అయితే మనకి టోటల్గా అయితే మెయిన్ 4 పిల్లర్స్ని అయితే మెయిన్ అట్రాక్షన్గా అయితే చెక్కారు. సో ఈ పిల్లర్స్ అన్నింటిని చూస్తున్నారు కదా, వీటి మీద కొన్ని వందల సంఖ్యలో డిజైన్స్ అయితే ఉన్నాయి ఈ పిల్లర్స్ మీద. అండ్ అలాగే ఇక్కడ కనిపిస్తున్న ఈ పిల్లర్ మీద అయితే ఈ టెంపుల్ యొక్క బ్లూ ప్రింట్ని అయితే చిత్రించడం అయితే జరిగింది. అంతేకాదు ఈ టెంపుల్ మీద ఉన్న పిల్లర్స్ మీద అయితే కొన్ని వందల దేవతామూర్తుల విగ్రహాలను అయితే చెక్కారు. అండ్ అలాగే ఈ పిల్లర్స్ అన్నిటినీ కూడా ఒకే ఒక స్టోన్తో అయితే నిర్మించారంట. అండ్ అలాగే మనకి చూస్తున్నారు కదా, ఈ పిల్లర్స్ని అయితే రొటేటింగ్ పిల్లర్స్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ పిల్లర్స్ పైన ఉన్న చక్రాలు ఉంటాయి కదా, సో అవైతే తిరిగేవంట ఒకప్పుడు. బట్ ఏంటంటే ప్రజెంట్ అయితే అవైతే ఆగిపోయాయి. అండ్ అలాగే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇక్కడ దీన్ని అయితే ఒక లోటస్ ఫ్లవర్ ఆకారంలో అయితే పెట్టి, సో ఈ టెంపుల్ డిజైన్ ఉంటుంది ఇది. సో టెంపుల్ గోపురం ఒక డిజైన్ అయితే ఇక్కడ చెక్కారు దీన్ని. సో ఈ టెంపుల్ బ్లూ ప్రింట్ లాగా దీన్ని అయితే ఇక్కడ పెట్టారు. అంతేకాదు ఈ టెంపుల్లో అయితే మనం ఒకే ఒక దేవుడిని అయితే చూడము. ఎందుకంటే శివుడికి విష్ణువుకి ఎటువంటి వ్యత్యాసం లేకుండా ఇద్దరు సమానమే అని చెప్పేసి ఈ టెంపుల్లో అయితే శివుడిని అలాగే విష్ణువుని కలిపి సో ఈ టెంపుల్ అయితే కన్స్ట్రక్ట్ అయితే చేశారు. అందుకే దీన్ని సో రామలింగేశ్వర స్వామి వారి దేవాలయం అనేది పిలుస్తారు. అండ్ అలాగే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడైతే విష్ణుమూర్తి యొక్క విగ్రహం అయితే ఉన్నది, సో పురాతన కాలంది. అండ్ అలాగే ఈ గుడికి సో ఎడమ పక్కన అయితే మనకి ఒక గణపతి దేవుడి విగ్రహం అయితే ఉంటుంది. సో ఈ విగ్రహాన్ని కూడా రాయి మీదనే చెక్కి సో ఇక్కడైతే ప్రతిష్ఠించడం అయితే జరిగింది. ఈ గణపతి దేవుడి విగ్రహాన్ని కూడా
కొన్ని వందల సంవత్సరాల క్రితం అయితే దీన్ని అయితే చెక్కారు. సో ఇక్కడున్న కట్టడాలన్నీ, ఈ గుడి లోపల కట్టడాలన్నీ, సో ఇవన్నీ ఏంటంటే 11వ శతాబ్దంలో నాటి కట్టడాలు ఇవన్నీ. అండ్ చూస్తున్నారు కదా, ఇక్కడ పిల్లర్స్ మీద అయితే రకరకాల డిజైన్స్ని అయితే చెక్కారు ఈ పిల్లర్స్ మీద. అండ్ అలాగే ఈ సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ కూడా ఒక దేవుడి విగ్రహం అయితే ఉన్నది. సో చూస్తున్నారు కదా, దేవుడి చేతిలో ఒక పాముని పట్టుకొని, అండ్ అలాగే ఒక చేతితో డమరుకాన్ని, ఒక చేతితో అయితే సో బల్లెం లాంటిది అయితే పట్టుకొని అయితే ఉన్నారు దేవుడు. అండ్ అలాగే ఈ గుడి ముందు అయితే మనకైతే ఒక తాబేలు బొమ్మ అయితే ఉంటుంది, సో శివుడి విగ్రహం ముందు. అండ్ అలాగే మనం ఒకసారి గుడి లోపల విగ్రహాన్ని కూడా చూద్దాం. ప్రజెంట్ అయితే గుడి అయితే లాక్ చేస్తుంది. అండ్ చూస్తున్నారు కదా, అండ్ అలాగే గుడి గర్భగుడి పైన అయితే మనకి రకరకాల విష్ణుమూర్తి విగ్రహాలను అయితే ప్రతిష్ఠించారు. సో విష్ణుమూర్తి యొక్క ఒక్కొక్క రూపాన్ని అయితే ఇక్కడ చెక్కడం అయితే జరిగింది. లోపల చూస్తున్నారు కదా, సో లోపలైతే ఒక శివలింగం అయితే ఉంది. సో ఇదే రామలింగేశ్వర స్వామివారి దేవాలయం. సో ఈ గుడి యొక్క మెయిన్ గర్భగుడి ఇది. లోపలైతే శివలింగాన్ని అయితే ప్రతిష్ఠించారు. అండ్ ఇక్కడ శివలింగం మీద కూడా చూడండి, పైన నిత్యం అయితే నీరు అనేది శివుడి మీద పడేలాగా సో దాన్ని అయితే పెట్టారు పైన. అండ్ అలాగే శివుడి పక్కన ఒక త్రిశూలాన్ని అయితే ప్రతిష్ఠించడం అయితే జరిగింది. అండ్ ఒకసారి మీకు లోపల క్లారిటీగా చూపిస్తా చూడండి. అండ్ అలాగే ఇక్కడ శివుడి దగ్గరికి అయితే ప్రతిరోజు అయితే 18 అడుగుల పాము అయితే వచ్చి శివుడికి దర్శనం చేసుకొని అయితే వెళ్ళిపోతూ ఉంటుందంట. అలాగే మనం గుడి బయట ఒక తోరణం చూసాం కదా, తోరణానికి అయితే హోల్స్ ఉన్నాయి. సో ఆ హోల్స్లోంచి అయితే సన్లైట్ అనేది వచ్చి ఇక్కడ శివుడి నుదిటి మీద అయితే కరెక్ట్గా ఆ సన్లైట్ అయితే శివుడి నుదిటి మీద అయితే పడుతూ ఉంటుందంట. బట్ ప్రజెంట్ ఏంటంటే ఆ తోరణం అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు ఆ తోరణం అయితే కొంచెం కిందకైతే జరిగిపోయిందంట. సో అలా జరిగిపోవడం వల్ల ప్రజెంట్ అయితే సన్లైట్ అనేది పడట్లేదంట. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, గుడి యొక్క బ్లూ ప్రింట్ ఇది. ఈ గుడి బ్లూ ప్రింట్ అని కూడా ఇక్కడ ఉన్న 4 మెయిన్ పిల్లర్స్లో ఒక్క పిల్లర్ మీదనే బ్లూ ప్రింట్ అని అయితే పెట్టారు. సో ఇక్కడ కనిపించే డిజైన్ మనకి గోపురం మీద కూడా కనిపిస్తుంది. వాగర్థ వివసంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరు. అయ్యా అందరికీ నమస్కారం. నా పేరు అరుణ్ కుమార్ శర్మ. మేము ఇక్కడ స్థానికంగా పురోహితులము, అర్చకులము. ఈ గ్రామం వచ్చేసి సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నందికంది గ్రామము. పూర్వము కిరియానంది అనే ఈ గ్రామాన్ని పిలిచేవారు. కాలానుగుణంగా నందికంది అనే పడిపోయింది. ఇది హైదరాబాద్కు అతి సమీపంగా, హైదరాబాద్ నుంచి ఒక 65 కిలోమీటర్ల మధ్యలో వస్తుంది. ఈ ఆలయం వచ్చేసి చాలా విశేషమైన ఆలయం. ఇది 11వ శతాబ్దం నాటిదని మా స్థానికంగా ఉన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, మా పెద్దవాళ్ళు వాళ్ళందరూ చెప్పారు. అంటే రామప్ప దేవాలయం ఎప్పుడైతే నిర్మించారో ఇది కూడా అప్పుడే నిర్మించారని చెప్పారు ఇక్కడ స్థానికంగా. ఇక్కడ లిఖితపూర్వకంగా కూడా ఇక్కడ స్థానికంగా లిఖితపూర్వకంగా పెట్టారు లిపిగా. అయితే ఇక్కడ స్వామివారి దర్శనానికి ద్వారంలోని 6 తోరణాలు ఉంటాయి. 6 తోరణాల నుంచి స్వామివారి కిరణాలు పడుతుండే మొన్నటి వరకు 2005, 2006 వరకు. ఇది రామలింగేశ్వర స్వామి ఆలయం అంటారు. ఇది బ్రహ్మసూత్రంతో ఉంటుంది. ఇక్కడ ఈ 4 స్తంభాలు వచ్చేసి ఇక్కడ ఈ ఆలయం ఎలాగైతే నిర్మించారో ఆ ఆలయం మ్యాప్ కూడా ఉంటుంది. దశావతారాలు ఉంటాయి. స్వామివారి మీద దక్షిణామూర్తి దశావతారాలు అన్ని స్తంభాలలో చెక్కి పెట్టారు ఎంతో కష్టపడి. ఇంకోటి, ఈ చెక్కిన వాళ్ళు ఒక్కడే చెక్కిండు అని అది కూడా చెప్తుంటారు ఇక్కడ స్థానికంగా మా పెద్దవాళ్ళు. అలాగే స్వామివారి ఆలయం బయట వచ్చేసి రైట్ సైడ్ కుడివైపు వెళ్తే పార్వతీ అమ్మవారి ఆలయం ఉంటుంది. ఇక్కడ ఆ పార్వతీ అమ్మవారి ఆలయము విశేషము. స్వామివారు ఎంతైతే విశేషమో అమ్మవారు కూడా అంతే విశేషం. ఎందుకంటే త్రికాలంలోని అమ్మవారు 3 కాలంలోని ఉదయం నవ్వుకుంటా ఉంటుంది సంతోషంగా. మధ్యాహ్నం వేళ శాంతంగా ఉంటుంది, రాత్రి వేళ ఉగ్రంగా ఉంటుంది. అంటే స్వామివారి అనుదినము స్వామివారిని అనుసారంగా ఉంటుంది అమ్మవారు. ఆ పక్కనే అమ్మవారి పక్కనే వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. అలవేలు వంక సైతం వెంకటేశ్వర స్వామి ఆలయం. ఇక్కడ శివకేశవులకు అతీతము. అంటే శివుడు వేరే,
వెంకటేశ్వర స్వామి వేరే అని కాకుండా శివకేశవ అతీతంగా ఉంటుంది ఇక్కడ. అలాగే ఇక్కడ ముందు శివ వెంకటేశ్వర స్వామి పక్కకే వచ్చేసి నాగదేవత ఉంటుంది. ఆ నాగదేవత విశేషం ఏంటంటే ఇక్కడ వచ్చి ఎవరైనా దర్శనం చేసుకున్న ఆ నాగదేవతకు వివాహం కాని వారికి వివాహము, సంతానం కాని వారికి సంతానం ఖచ్చితంగా అవుతుందని ప్రత్యక్షంగా నేను కూడా చూశాను. ఆ తర్వాత ముందు వచ్చేసి నవగ్రహాలయం ఉంటుంది. ఈ ఆలయానికి రక్షకుడు, క్షేత్రపాలకుడు, రక్షకుడు వచ్చేసి నాగదేవతనే. ఎందుకు అని అంటే రాత్రి 12 గంటల నుంచి ఉదయం 4 గంటల మధ్యలో ఇంచుమించైనా 18 ఫీట్లు, అంటే చాలా ఇంత పొడవు, 2 మనుషులు నిలబడితే ఎంత పొడవు ఉంటో అంత పొడవు సర్పం వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని, అంటే ఇంత లావు అంత పొడవుతోటి సర్పం వచ్చేసి స్వామివారి దర్శనం చేసుకొని వెళ్తుంది. అంటే సర్పం వచ్చిందని మనకు ఎలా తెలుస్తుందంటే ఇక్కడ చూసిన వాళ్ళు చెప్పారు, అందులో చెప్పకూడదు, మా అక్క కూడా చూశారు. ఆ సర్పం వచ్చేటప్పుడు మంచి స్మెల్ వస్తుందంట, అది మంచి వాసన వస్తుందంట. ఆ సర్పం వస్తే ఆ స్వామివారి అనుదినం రోజు వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని వెళ్ళిపోతుంది ఇక్కడ. ఫ్రెండ్స్, మనమైతే ఇందాక ఏ డిజైన్ అయితే గుడి లోపల ఉన్న స్తంభాల మీద అయితే చూసామో, సో చూడండి ఆ డిజైన్ ఇక్కడ గోపురం అయితే చెక్కారు. ఇక్కడ ఈ గోపురం అయితే ఒక నక్షత్రపు ఆకారంలో అయితే కనిపిస్తూ ఉంటుంది మనకి పైనుంచి చూస్తే. అండ్ అలాగే ఈ గోపురం యొక్క ఇంకొక ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఈ గోపురం మొత్తాన్ని కూడా ఒకే ఒక రాయితో అయితే నిర్మించారంట. అలాగే మన ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయమైన ఆంకోర్ వాట్ దేవాలయం ఏ డిజైన్లో అయితే ఉంటుందో ఈ టెంపుల్ కూడా అదే స్ట్రక్చర్ అండ్ అదే డిజైన్లో అయితే ఈ గుడి గోపురాన్ని అయితే నిర్మించడం అయితే జరిగింది. సో చూసారు కదా, గుడి గోపురం అయితే ఆంకోర్ వాట్ దేవాలయం గోపురం ఉన్నట్టుగానే ఉంటుంది ఈ టెంపుల్ కూడా. బట్ ఆంకోర్ వాట్ దేవాలయాన్ని 12వ శతాబ్దంలో కడితే ఈ టెంపుల్ని మాత్రం 11వ శతాబ్దంలోనే నిర్మించారు. అంటే ఆంకోర్ వాట్ దేవాలయం కంటే ముందే అదే డిజైన్తో ఈ టెంపుల్ని అయితే ఇక్కడ నిర్మించారు. అండ్ ఈ గుడి వెనకాల అయితే మనకి ఈ గుడి పక్కన మనకైతే ఒక విష్ణుమూర్తి దేవాలయం అయితే ఉంటుంది చిన్నది. సో ఇందులో అయితే విష్ణుమూర్తిని అయితే ప్రతిష్ఠించారు ఈ దేవాలయం లోపల. అలాగే గుడి వెనకాల ఇంకొక భాగాన మనకైతే అమ్మవారి విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించారు. సో ఒకసారి అమ్మవారి విగ్రహాన్ని కూడా చూపిస్తా చూడండి మీకు. ఇక్కడ ఈ అమ్మవారికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే అమ్మవారు ఇక్కడైతే 3 పూటల 3 విధాలుగా అయితే కనిపిస్తూ ఉంటారంట. ఉదయం పూట నవ్వుతూ, మధ్యాహ్నం పూట శాంత రూపంలో, రాత్రి పూట ఉగ్ర రూపంలో ఉండే అమ్మవారు అయితే ఇక్కడ దర్శనమిస్తారంట మనకి. అండ్ అలాగే అమ్మవారి ముందు అయితే ఒక శివలింగాన్ని కూడా ప్రతిష్ఠించారు. అలాగే ఇక్కడ కనిపిస్తున్న విగ్రహాలన్నీ కూడా ఈ గుడి దగ్గర తవ్వకాలు జరుపుతున్నప్పుడు ఈ విగ్రహాలన్నీ కూడా భూమి లోపల నుంచి బయటపడ్డాయంట. సో అలా ఈ విగ్రహాలన్నిటిని భూమిలోంచి తీసి ఇక్కడైతే ప్రతిష్ఠించడం అయితే జరిగింది. ఈ విగ్రహాలని చూస్తున్నారు కదా, కొన్ని వందల విగ్రహాలు అయితే భూమిలోంచి అయితే బయటపడ్డాయి ఈ గుడిని తవ్వుతున్న క్రమంలో. ఇక్కడ తవ్వకాల్లో దొరికిన కొన్ని విగ్రహాలని బయట ప్రతిష్ఠిస్తే మిగిలిన కొన్ని విగ్రహాలని మాత్రం ఇక్కడ ఒక గది లాంటిది ఏర్పాటు చేసి ఈ గది లోపల అయితే ప్రతిష్ఠించడం అయితే జరిగింది. ఇంత చిన్న గుడి దగ్గర ఎన్ని విగ్రహాలు తవ్వకాల్లో బయటపడ్డాయంటే అది మామూలు విషయం కాదు. ఒకప్పుడు ఈ గుడి ఎంతలా ప్రసిద్ధి చెందిందో మనకైతే అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ కొన్ని వందల సంఖ్యలో అయితే విగ్రహాలు అయితే బయటపడ్డాయంట. ఈ గుడి దగ్గర బయటపడ్డ విగ్రహాలన్నీ కూడా విష్ణుమూర్తి యొక్క దశావతారాల విగ్రహాలంట. సో విష్ణుమూర్తి యొక్క దశావతారాలని ఈ విగ్రహాలన్నీ కూడా ఇండికేట్ చేస్తాయి. ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క అవతారం లాగా ఈ విగ్రహాల మీద అయితే చెక్కి ఇక్కడ ఉంచారు. అలాగే ఈ గుడికి రక్షణ ఇక్కడ ఉన్న నాగదేవత. సో ప్రతిరోజు రాత్రి అయితే 18 అడుగుల నాగదేవత అయితే ఇక్కడికి వచ్చి శివుడికి అయితే రక్షణగా ఉండి దర్శించుకొని అయితే వెళ్ళిపోతూ ఉంటుందంట ప్రతిరోజు.